దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. ఇది ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఎందుకు ఇచ్చుంటాడు? మనం ఎలా అడుగు వేయాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉంటే ఏ విధమైన పరిస్థితి వచ్చింది, ఎలా ఉంటే మనం దీవించబడతాం, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం దీవించబడడానికి దేవుడిచ్చినటువంటి దిక్సూచిది. అర్థమైందా? నీ వాక్యము నా పాదములకు ఎలా నడవాలో, నువ్వు ఎలా నడవాలో నడిపించేది వాక్యం. కానీ విచిత్రం చెప్పనా, ఈ వాక్యాన్ని గురించిన ఆసక్తి మాత్రం మనకుండదు. వాక్యాన్ని చదివే విషయంలో ఎందుకో చెప్పనా, ఈ వాక్యపు విలువ మనకు అర్థం కావట్లేదు. అందుకొరకు మనం ఏం చేస్తున్నామంటే పక్కన పడేస్తున్నాం. ఏదో వచ్చేటప్పుడు తీసుకొని వస్తాం కానీ, పరిశుద్ధ గ్రంథంగా తీసుకొని వస్తాం కానీ, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఉండేది ఒక స్థలంలో అయితే మనం ఉండేది ఒక స్థలంలో. మళ్ళీ ఎప్పుడు మనం దీన్ని తీసుకొని వస్తామనంటే మందిరానికి వచ్చేటప్పుడు. ఆ మధ్యకాలంలో నాగేశ్వరరావు అన్న ఒక మంచి ఉపమానం చెప్పాడు. ఏదో ప్రార్థనా కూటానికి దైవజనుడు వెళ్ళాడంట. ప్రార్థనా కూటానికి దైవజనుడు వెళ్తే ఆ కూటంలో వాళ్ళు ఏం చేశారంటే, కుటుంబీకులు అందరికీ పాయసం చేశారంట. అందరికీ ఈ గ్లాసులు, డిస్పోజల్ గ్లాసులో పోసారంట. మరి పాస్టర్ గారు కాబట్టి పాస్టర్ గారికి వాళ్ళు ఏం చేశారనంటే వెండి గ్లాసులో పోసిచ్చారంట. ఆ గ్లాసులో ఉన్నది తినడానికి కూడా స్పూన్ ఇచ్చారు. ఆ స్పూన్ ఏ స్పూన్ అంటే వెండి స్పూన్ ఇచ్చారు. వెండి స్పూన్ ఇచ్చారు. విచిత్రం ఏంటి అనంటే, ఈ పాస్టర్ గారు పాపం బాగానే తిన్నాడు. తినంతా అయిపోయిన తర్వాత ఈ స్పూన్ ఏం చేశాడనంటే బైబిల్లో పెట్టాడు. ఎవరు బైబిల్ అంటే ఆ బైబిల్లోనే పెట్టాడు. బైబిల్లో పెట్టి ఇక ఆయన వచ్చేసాడు. ఇక విచిత్రం ఏంటి అనంటే ఆయన బయటకు వచ్చిన కానించి ఖాళీ గ్లాస్ కనపడుతుంది కానీ స్పూన్ కనపడట్లేదు. ఇప్పుడు ఆయన అడగాలని ప్రయత్నిస్తుంది. ఏమని? ఏం పాస్టర్ గారు, మీకు నేను ఎండి గ్లాస్ ఇచ్చాను, అందులో పాయసం పోసిన స్పూన్ కూడా ఇచ్చాను కదా, మా స్పూన్ ఏం చేసి అని అడగాలనుకుంటుంది కానీ అడగలేకపోతుంది. మనసు చంపుకుంది. ఏమో పక్కన పెట్టాడేమో అని ఎతికితే ఎంత మాత్రం కూడా దొరకలేదు. దొరకకపోగా మళ్ళీ తర్వాత అంటే కొంతకాలం గడిచింది. ఆయన ఎదురు పడ్డప్పుడల్లా అడగాలనుకుంటుంది కానీ ధైర్యం చాలట్లేదు. ఏం అడుగుతాం పాస్టర్ గారిని? అడిగితే ఏమనుకుంటాడో అనేటువంటి భయం ఉంది. ఇలాగ ఎంతకాలం గడిచిందయ్యా అంటే ఇంచుమించు సంవత్సర కాలం గడిచింది. సంవత్సర కాలం గడిచింది. మళ్ళీ ఆ కూటం ఏర్పడ్డది. మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే, మళ్ళీ ఆ కూటం ఎప్పుడైతే వచ్చాడో మళ్ళీ ఆ కూటం పెట్టడానికి మళ్ళీ సంవత్సర కాలానికి పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వస్తే ఈసారి మారిపోయినాయి అన్నమాట గ్లాసులన్నీ. అర్థమైందా? ఈసారి గ్లాసులు మారిపోయినాయి. అందరికీ మామూలు డిస్పోజ్ గ్లాసులు ఇచ్చి ఈయనకి స్టీల్ గ్లాసులో ఇచ్చారు. ఇప్పుడు స్పూన్ కూడా ఏ స్పూన్ అని అంటే స్టీల్ స్పూన్ అన్నమాట. ఈయన అనుకుంటున్నాడు, పోయినసారి వస్తేనేమో నాకు వెండి గ్లాసులో పోసి వెండి స్పూన్ ఇచ్చారు, మరి ఇదేంది ఈసారి వచ్చేటప్పటికి మారిపోయింది ఏంది అని ఈయన అనుకుంటున్నాడు. చూద్దాం అసలు ఆమె ఏ విధమైనటువంటి రీతిలో స్పందించుద్దని దాంట్లో పెట్టాడు. ఇక లాస్ట్కి తట్టుకోలేక ఆమె అడిగింది, మాస్టర్ గారు పోయినసారి మీరు వచ్చారు, మీకు నేను ఇట్లా వండి పెట్టాను కదా, ఇట్లా చేశాను కదా, గ్లాస్ ఉంది కానీ స్పూన్ కనపడలేదు పాస్టర్ గారు అని చెప్పింది. స్పూన్ కనపడలేదమ్మా నీకు అంటే, కనపడలేదు పాస్టర్ గారు. నీ బైబిల్ ఏడుందమ్మా అనంటే, బైబిల్ గూట్లో ఉంది. బైబిల్ ఎక్కడుంది? గూట్లో ఉంది. ఆ బైబిల్ తీసుకొని రమ్మా అంటే ఆ బైబిల్ భద్రంగా తీసుకొని వచ్చింది. భద్రంగా తీసుకొచ్చి ఆయనకి ఇచ్చింది.
అప్పుడు ఆయన ఏం చేసింటే జిప్పు తీసి అట్ట ఓపెన్ చేసేటప్పటికే అందులో కనపడ్డది స్పూను. అంటే దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఆదివారం వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? భద్రంగా తీసుకొని వస్తుంది. ఎంత భద్రంగా తీసుకొస్తున్నారు, గుండె కత్తుకొని తీసుకొని వస్తుంది. కానీ బైబుల్ మాత్రం పొరపాటు కూడా తెరవట్లేదు. బైబుల్ పొరపాటుని తెరవట్లేదు. అట్లా తీసుకొస్తుంది, మళ్ళీ ఏం చేస్తుందో తెలుసా? భద్రంగా గుట్లో పెడుతుంది. మళ్ళీ ఇప్పుడు ఆ బైబుల్ ఎప్పుడు తెరిచిందయ్యా అనంటే సంవత్సరానికి తెరిచింది. కొంతమంది ఇట్టుంటారు అన్నమాట. ఆదివారం వచ్చేటప్పుడు నా దగ్గర బైబుల్ లేదు అనేది లేకుండా ఉంది, నా దగ్గర కూడా బైబుల్ ఉంది అనడానికి బైబుల్ తీసుకొని వస్తారు. మళ్ళీ తీసుకొని వచ్చి పొరపాటును కూడా తెరవరు. చదువు వచ్చినా తెరవరు. అదంతే, బైబుల్ నా దగ్గర ఉంది. ఒకవేళ పాస్టర్ గారు అడిగిన మీలో ఎంతమంది దగ్గర బైబిల్ ఉందంటే లేచి అట్టంగా మొదటి చెయ్యి అలదే నా దగ్గర ఉంది అని. ఇది బైబిల్ దేవుడు మనకిచ్చింది తీసుకొని వచ్చి తీసుకెళ్ళడానికి కాదు. దీనిలో ఉన్నటువంటి మాటలు ఆసక్తిగా మనము ధ్యానించాలి అని. ఈ మాటలు మనము ధ్యానించి మన జీవితాలను కట్టుకోవాలి అని దేవుడు మనకిచ్చినటువంటిది పరిశుద్ధ గ్రంథం. ఆయన మనసంతటిని కూడా కూడగట్టి మన చేతిలో పెట్టాడు. ఆయనకు ఎలా ఉండాలో, ఎలా ఉంటే నచ్చదో, ఎలా ఉంటే ఆయన ఇష్టపడతాడో అన్నీ కూడా దీంట్లో రాయబెట్టి దేవుడిచ్చాడు. నేను చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని మనము ఎంత ప్రేమిస్తామో, దేవుని వాక్యానికి ఎంత విలువనిస్తామో, దేవుని వాక్యాన్ని ఎంత ఆసక్తిగా ధ్యానిస్తామో అంత మన జీవితాలు విలువకరంగా మార్చబడతాయి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనం చదవలేకపోతున్నాం.